మన సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా దాదాపు చివరి దశలో ఉన్నాయి, అన్నీ ప్రకటించబడుతున్నాయి. మన కరీంనగర్ లోక్సభ స్థానం నుండి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఎన్నికల ఫలితాల్లోపట బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు మంచి మెజార్టీతోని వారు గెలవడం జరిగింది. నేను ఈ ఎన్నికల్లో మరి ఓటమి పాల్గొనడం జరిగింది. మొదటిగా నేను బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల్లో వారు విజయం సాధించినందుకు. ఇదే సందర్భంలో మరి నా గెలుపు కోసం మరి చాలా కష్టపడి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అందరం కూడా గెలుస్తామని చెప్పే పోటీ చేస్తాం. అయితే నామినేషన్ వేసిన నాటి నుండి మా పార్టీ కార్యకర్తలు గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం మొత్తం కూడా మా జిల్లా పార్టీ అధ్యక్షులు 2 జిల్లాలు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, హనుమకొండ, అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి జిల్లా పార్టీ మొత్తం కూడా కష్టపడి పనిచేశారు. ఒక 5 మాసాలు దాదాపు మా కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. ప్రతి ఓటర్ మహాశయుని ప్రతి ఇంటిలో కలవడం జరిగింది. ఒకానొక సందర్భంలో ప్రజలు కూడా చాలా స్పష్టంగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం వేరే చేసుకొని మరి తప్పనిసరిగా మరి ఆ స్పందన చూసి మేము గెలుస్తామనేటువంటి విశ్వాసంతో కూడా మరి కష్టపడి పనిచేయడం జరిగింది మేమందరం కూడా. కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఓటర్ మహాశయులు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాలు అంటే 17 లోక్సభ స్థానాల్లో ప్రజలు ఒకే విధంగా ఆలోచించినట్టు ఇలా ఫలితాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కు, బీజేపీకి మరి ఓట్లు ఎక్కువ వేశారు మాకంటే. మేము అన్ని స్థానాల్లో కూడా మరి 3వ స్థానంలో ఉన్నాం. ఒక ఖమ్మంలో అటు బీజేపీ అభ్యర్థి ఉండడా లేడా కాబట్టి, కానీ ఓట్ల గెలుపు శాతం చూసినట్టయితే దాదాపు 3వ స్థానం అనుకోవచ్చు మేము. కాబట్టి అన్ని లోక్సభ సీట్లలో ఆ విధమైన తీర్పు ఎందుకు వచ్చింది చెప్పి మరి నేను వ్యక్తిగతంగా విశ్లేషించిన సందర్భంలో మా మిత్రులందరూ కూడా మాట్లాడుకున్న సందర్భంలో మాకు అర్థమైంది ఏంటంటే ఓటర్ మహాశయులు ఈ లోక్సభ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్కు ఇప్పుడు వేయకపోవడం అనే దానిపైన చర్చించుకొని మాకు వేయలేదు ఓట్లని మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఆ 2 పార్టీల పట్లనే మరి ఓటర్ మహాశయులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే 17 లోక్సభ స్థానంలో అదే విధమైనటువంటి ఆలోచన వచ్చింది. మేము తప్పనిసరిగా గెలుస్తామనుకున్నటువంటి స్థానాలు ముఖ్యంగా మెదక్, కరీంనగరు, అదేవిధంగా మరి 2-3 స్థానాలు, మిగతా స్థానాలు ఇవన్నిట్లో కూడా మేము తప్పనిసరిగా గెలుస్తామనే విశ్వాసం మాకుండే ఒకనొక సందర్భంలో కూడా. కానీ ఓటర్ మహాశయులు తీర్పు మాత్రము మరి అన్ని 17 లోక్సభ స్థానాల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ ఆ 2 పార్టీల వైపునే ఓటర్ మహాశయులు ఓట్లు వేసినట్టు భావిస్తున్నాం. దాని ముఖ్యమైన కారణము మరి ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నది తప్పితే మేము వేరే విధంగా నేను భావించడం లేదు. అయితే ఇదే సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం కంటే కూడా ప్రచారంలో కూడా మోడీ గారికే ఓటు వేయాలి, ఇది మోడీ గారికి ఓటు వేయాలి, ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్న సందర్భంలో చాలామంది ఆ విధమైన అభిప్రాయంతో ఉండే. కానీ ఇవాళ ఏమర్థమైపోయింది, 2 పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి రామాలయం పైన,
అక్షంతలు ఇంటింటికి పంచి మరి రాముని బొమ్మతో లేకపోతే అక్కడ నిర్మించిన దేవాలయం బొమ్మతో ఇంటింటికి ప్రచారం చేసి ఒక విధమైనటువంటి సెంటిమెంటును మరి ఇవి అక్కడి నుంచి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు మరి మనము వేసుకున్నాం కదా మరి అని చెప్పేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలకు కల్పించారు. దురదృష్టవశాత్తు ఎన్నికల రాజకీయాల్లో ఓట్లాడేటప్పుడు ఆ విధంగా ఉండొద్దు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ ఏం అర్థమైంది, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీజేపీకి ఓట్లు వేసిన అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా అయోధ్య ఎక్కడైతే రామాలయం కట్టిరో అక్కడనే బీజేపీ ఓడిపోతారు. ఇంకా తుది ఫలితం రాలేదు, కానీ తప్పనిసరిగా ఓడిపోతుంది అయోధ్యలో బీజేపీ. ఇంకా ఇప్పుడు నేను మిగతా విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఆ రామాలయం ఏ స్థాయికి వచ్చింది, ఎంత నిర్మించిండ్రు, అవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి అయోధ్యలనే ఓడగొట్టినరు బీజేపీ పార్టీని. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఇవాళ పత్రికా విలేకరుల ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మోడీ గారు మోడీ 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 400 సీట్లు గెలుస్తాడు, 400 సీట్లు గెలుస్తాడు అనేది ఒక సైకిక్ క్రియేట్ చేసాడు మోడీ ప్రచారం వల్ల. మోడీ గారికి తెలుసు ఉత్తర భారతదేశంలో ఓడిపోతున్నాను, కాబట్టి 400 సీట్లు గెలుస్తున్నాడు, అక్కడ మనం కూడా ఓట్లు వేయాలని చెప్పి దక్షిణ భారతదేశం నుండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కర్ణాటకలో అక్కడ ఇక్కడ కొన్ని ఓట్లు ఎక్కువ దండుకున్నారు. వారు కొన్ని సీట్లు కూడా గెలిచింది. ఇప్పుడు 8 సీట్లు దాదాపు గెలిచే స్థాయిలో ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ. అసలు మోడీ గారికి ఇలా ఆయన పోయినసారి ఓట్లల్లో మెజార్టీలో బట పావులవంత మెజార్టీ కూడా రాలేదు. ఒకనొక దశలో బట రెండో రౌండ్లో బట 8,000 ఓట్లు తక్కువ వచ్చినాయి మోడీ గారికి. మోడీ గారే ఓడిపోతున్నారా అని చెప్పి భయం కూడా బీజేపీ శ్రేణుల్లో కలిగింది ఇవాళ ఉదయం పూట. అంటే మోడీ గారు ఆయనకున్నటువంటి ఈ మీడియా ప్రపంచం గుప్పెట్లో పెట్టుకొని, సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకొని పెద్ద ఎత్తున 400 సీట్లు గెలుస్తున్నాడు మోడీ, 400 సీట్లు గెలుస్తున్నాడు మోడీ అని చెప్తే ఇలా బీజేపీ అధికారం సొంతంగా వచ్చే అవకాశమే లేదు. ఇవాళ 272 సీట్లు గెలుస్తలేదు బీజేపీ పార్టీ. మరి మోడీ గారికి నైతిక హక్కు ఎక్కడున్నది? ఇలా బీజేపీ పార్టీ ఓటమి పాలైంది. తన సొంతంగా ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు బీజేపీ పార్టీ. 272 సీట్లు రాలేదు బీజేపీకి. మరి నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలి కదా? మోడీ గారు తీసుకోవాలి కదా. 272 సీట్లు గెలిపియాలి కదా. పోయినసారి 303 సీట్లు ఉండే కదా. ఆ 400 సీట్లు గెలుస్తున్నాము, 400 సీట్లు గెలుస్తున్నాడు మోడీ గారు. ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, మోడీ గారు ఉండాలని చెప్పి ప్రచారం చేసి తెలంగాణలో 8 సీట్లు కూడా వాళ్ళు గెలిచే అవకాశం వచ్చింది అలా. అంటే ఆ విధమైనటువంటి ఆ సైకాలజీని ప్రజలపైన రుద్దబడ్డది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ప్రజలకి కావాల్సింది అభివృద్ధి, ప్రజలకి కావాల్సింది అభివృద్ధి. ఇప్పటికైనా నేను బండి సంజయ్ గారికి చెప్తున్నాను, దయచేసి మీరు కొంత ధర్మం అంటే భగవద్గీతలు ఏం చెప్తుంది? ధర్మము నీ బాధ్యతలు నిర్వహించాలని చెప్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు అవకాశం వచ్చింది. నేను ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు మేము ఉన్నాం. మేము తప్పనిసరిగా మరి మా సూచనలు తీసుకోకపోతే తీసుకోపోకూడదు. కానీ పత్రిక ద్వారా ప్రజా సమస్యల్ని లేవనెత్తే సందర్భంలో పట్ల కూడా ప్రజల పక్షాన పని చేయండి. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. బండి సంజయ్ గారికి మరి అదృష్టవంతుడు, మోడీ గారి పేరు మీద మళ్ళొకసారి గెలిచిండు. 2 సార్ల నా ఓటమికి కారణం మోడీ గారే. 2 సార్లు నేను ఓడిపోవడానికి కారణం మోడీ గారు. కాబట్టి సంజయ్ గారు మంచిగా పనిచేయండి. ఎందుకంటే ప్రజల కోసం ఉన్నాం మనం. తప్పనిసరిగా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేయను. ఏదైనా కూడా సమాజం అభివృద్ధి కోసమే చేస్తాం. నాకు ఇంతకుముందే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆయన నోటి దురుదైందో నాకు అర్థం కాదు. వినోద్ కుమార్ పీడ పోయిందంటాడట. ఎందుకే ప్రభాకర్, మీరు మంత్రి అయింది, ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, మంచిగా మాట్లాడాలి కదా. నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చినందుకు పీడ నా కరీంనగర్కి. స్మార్ట్ సిటీ నువ్వు ఎంపీ ఉన్న ఒక 5 రూపాయలు తెచ్చినవా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి? నేను 1000 కోట్లు పట్టుకొచ్చిన.
అది పీడన పొన్నం ప్రభాకర్ గారు ఇంకా కరీంనగర్కి నేరుగా హైదరాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పి 70 ఏండ్ల ఆకాంక్ష కరీంనగర్ ప్రజలు. నేను కేసీఆర్ గారిని పట్టుకొని మోడీ గారిని బతిలాడి నిజంగా మోడీ గారిని అయితే నేను రిక్వెస్ట్ చేసిన ఆ రోజు శంకుస్థాపన మీరు చెయ్యాలని చెప్పి పోయి నేను ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ గారు మెదక్ ఎంపీ గారు మేము ఇద్దరం కరీంనగర్ ఎంపీ గారు నేను మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు మేము ఇద్దరం పోయి మోడీ గారిని అడిగితే పాపం వారు ఒప్పుకున్నారు. మోడీ గారు ఒప్పుకొని శంకుస్థాపన చేసిండ్రు రైల్వే లైన్. ఇలా కరీంనగర్ రైల్వే లైన్ వస్తుంది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, మనోరాబాద్, సికింద్రాబాద్ రైలు దాదాపు వచ్చే సంవత్సరం రైలు ఎక్కిపోవచ్చు కరీంనగర్ ప్రజలు. అది నేను పీడన కరీంనగర్కి. ఏం మాట్లాడుతావు ప్రభాకర్? ఓ స్టేజ్ మీద ఓ గుద్దుతావు కడుపులా, లేదా ఓ నీ నూకుతావు. మంచి స్థాయికి వచ్చినావు. విద్యార్థి నాయకుడు కాదు ఇప్పుడు నువ్వు. మంచిగా స్థాయికి వచ్చినావు. మంచి పని చేయండి. మేము ఒక పార్లమెంటు సభ్యుడిగా నీకు అనుభవం ఉన్నది 5 సంవత్సరాలు. కొత్తగా ఒక శాసనసభ్యుడిగా వచ్చినావు. కరీంనగర్ నుంచి నువ్వు పోయి అక్కడ హుస్నాబాద్ పోటీ చేయచ్చు. నేను అన్నానా? ఎక్కడైనా పోయి పోటీ చేయొచ్చు. ప్రజాసేవకుడు ఎక్కడైనా చేయొచ్చు కదా. నువ్వే గెలిచినావు, మంచిగా మంత్రి అయినావు అదృష్టవశాత్తు. మంచి పని చేయి. ఆ నోటి దురిదవద్దు. బండి సంజయ్ గారి తల్లి నువ్వు మాట్లాడటవు, లేదా నన్ను మాట ఏంది ఇవన్నీ? మంచిగా పని చేయి. ఈ భూలోకంలో రాజకీయ నాయకుడు అనేవాడు చాలా గొప్పవాడు. మనం ప్రజల కోసం ఉన్నాం, ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాం మనం. ఈ వ్యక్తిగత దూషణలు ఎందుకు? పాపం వినోద్ ఓడిపోయిందా అంటే అన్నంటివి, లేదా వినోద్ మంచిగా అయింది ఓడిపోయింది అన్నంటివి అని పీడ ఏందా? పీడ నోరు మంచిగా ఉండాలి, నాలుకే. ఎవరైనా మా పార్టీ వాళ్ళు మాట్లాడని నేను గట్లా మాట్లాడతా, ఎవరైనా కూడా మాట్లాడతా. మంచిగా ఉండి పని చేసుకొని మన ప్రజాక్షేత్రంలో ఉండి పని చేద్దాం. నేను తప్పనిసరిగా నా తుది శ్వాస వరకు నేను కరీంనగర్ ఊర్లో పుట్టిన నేను. నా పుట్టుక కరీంనగర్లో. నా తల్లి నన్ను ఇక్కడ కన్నది కరీంనగర్లో. కాబట్టి నేను కరీంనగర్కి నా తుది శ్వాస వరకు సేవ చేస్తాను. అధికారం ఉండొచ్చు, అధికారం పోవచ్చు, ఎంపీ కావచ్చు, ఎంపీ కాకపోవచ్చు, ప్రజాక్షేత్రంలో పనిచేస్తాను. తెలంగాణ బిడ్డని నేను. మంచి వృత్తి, న్యాయవాది వృత్తిని పక్క పెట్టి 2001లో మీరు అందరూ అప్పుడు ఎవరు తెలంగాణ అనని రోజులలో, తర్వాత అన్నారు మీరు అందరు తెలంగాణ అని. ఆ రోజు తెలంగాణ కోసం గులాబీ జెండా బుట్టించి కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వల్ల నేను ఒకరిని. నన్ను పీడ అంటావానే? ఇప్పుడే తెలిసిన పత్రికా విలేకరులు ప్రెస్ రాసుకున్నటువంటి కామెంట్స్ అని చెప్పి పంపితే నేను ఇప్పుడే చూసిన నా వాట్సాప్లో. మంచి పని చేయండి. యూ గాట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. మేము ప్రతిపక్షం కాబట్టి మేము తప్పనిసరిగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది. నేను రేపు పొద్దున కూడా నేను ప్రతిరోజు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో పనిచేస్తాం. మంచిగా చేస్తే మంచిగా చేస్తామని చెప్తాం. కాబట్టి ఇంకో మొన్నగా తోరణం తీసేస్తా అన్నాడు. బరాబర్ గట్టిగా మాట్లాడినా, కొట్లాడినా, లీగల్ పాయింట్ చెప్పినా. అందుకే మీ క్యాబినెట్లో దాన్ని ఆమోదించలేదు, వాయిదా చేసుకున్నారు. నేను ఇవాళ నాకు ఎంతగా సంతోషం ఉన్నది. అది ఆ చర్య దుందుడు చర్య. అది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. అది తప్పని చెప్పిన నేను. కాకతీయులు, వెనుకబడ్డ తరగతులు, సామాజిక వర్గాంచలు వచ్చిన వాళ్ళు, యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ గౌరవాన్ని కోసం ఆ రోజు పెట్టుకున్నాం. వాళ్ళ చెరువులు, కుంటలు, 42,000 చెరువులు నిర్మించిన వాళ్ళు. అవన్నీ చెప్తాం ఒక రాజకీయ పార్టీగా. గులాబీ జెండా పుట్టింది తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం. మేమందరం కూడా ఆ జెండా కింద పనిచేసే వాళ్ళం. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేస్తాను. మరొకసారి బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.